మహాదేవ శ్రీమాత్రే నమః. చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటి అంటే గురువు మార్పు చెందుతున్నాడు కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు. మరి దీనివల్ల ఏ రాశుల వారికి వివాహ యోగం ఏర్పడబోతున్నది, అదేవిధంగా శనైశ్వరుడు కూడా మనకు రేవతి నక్షత్రంలోకి మార్పు జరుగుతూ ఉండేటువంటి తరుణంలో మరలా ఏ నక్షత్రం వారికి ఏ రాశుల వారికి వివాహం చేసుకోవడానికి యోగం ఏర్పడబోతున్నది. ఎందుకంటే ఒక వాహనం కొనాలి, లేదా కారు కొనాలి, లేదా ఇల్లు కట్టుకోవాలి, ఇలా అందరికీ ఉంటుంది. కానీ ఆ ఒక యోగం ఏర్పడినప్పుడే దాని యొక్క ఫలితం ఉంటుంది. మరి అలా ఈ వివాహానికి సంబంధించి ఎవరైతే వివాహం చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారో, మరి వారికి ఎవరికైతే వివాహ యోగము ఏర్పడబోతున్నది ఈ 2026 జూన్ తర్వాత అనేటువంటిది చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మీకు చెప్పబోతున్నాను. సో జాగ్రత్తగా వినండి. గురువు గారికి శనైశ్వరునికి ఇద్దరికీ కూడా దివ్య దృష్టి ఉంటుంది. సరే, శనైశ్వరుడు కొంత నెగిటివ్ ఇంపాక్ట్తో ఆ దృష్టి ఉన్నప్పటికీ కూడా వివాహాలు జరుగుతాయి. గురువు శుభగ్రహము గనుక అక్కడ ఉచ్చ పొందుతున్నాడు గనుక కర్కాటకంలో మరి ఏ రాశుల వారికి వివాహం జరగబోతున్నది 1, 5, 9. అదేవిధంగా సప్తమ స్థానం కూడా గురువు చూస్తున్నాడు. సో ముఖ్యంగా మొట్టమొదట ఏమిటి అంటే ఇక్కడ మీనరాశి వారికి వెనుక నుంచి వస్తాను. మీనరాశి వారికి వివాహము చేసుకునేటువంటి యోగము ఏర్పడబోతున్నది. అదేవిధంగా వృషభ రాశి వారికి ఖచ్చితంగా వివాహం చేసుకునేటువంటి యోగము కనబడుతున్నది. 100కు 200% వృషభ లగ్నము, వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ యొక్క జూన్ 2 తర్వాత నుండి ఖచ్చితంగా వివాహం జరిగేటువంటి యోగం ఏర్పడబోతూ ఉన్నది. ఇక రెండవది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కూడా 100కు 200% కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి వివాహ యోగము ఏర్పడేటువంటి పరిస్థితి కనబడుతున్నది. సో వ్యక్తిగత జాతకరీత్యా మీది ఏ లగ్నము, మరి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఏమిటి, మనకు మరి 3వ భావం కానీ, 5వ భావం కానీ, 7వ భావం కానీ, 12వ భావం కానీ ఒకవేళ నడుస్తూ ఉంటే జాతకంలో తప్పకుండా వివాహం జరుగుతుంది. సో ఇక మూడవది వచ్చేసి కన్యా రాశి వారికి కూడా వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది. నేరుగా శనైశ్వరుడు తన దృష్టి కన్యా రాశిపై ఉండడం జరుగుతున్నది. అదేవిధంగా శనైశ్వరుడు యొక్క 3వ భావం దృష్టి మనకు వృషభ రాశిపై ఉండడం జరుగుతున్నది. మరి కర్కాటకంలోకే గురువుగారు రావడం కనుక సో కర్కాటక రాశి వారికి కూడా మనకి ఇక్కడ వివాహ యోగం జరుగుతున్నది. ఇక అటు పిమ్మట వృశ్చికము, గురువు యొక్క పంచమ దృష్టి ఈ యొక్క వృశ్చికంపై పడడం ద్వారా తప్పకుండా వృశ్చిక రాశి వారికి వివాహ యోగాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నవి. ఇది బాగా గమనించుకోండి. ఇక అదేవిధంగా వృశ్చిక రాశి తర్వాత మళ్ళీ మనకు ధనస్సు రాశికి శనైశ్వరుని యొక్క 10వ భావం దృష్టి ధనస్సు రాశిపై పడడం జరుగుతున్నది. కొంతమేర ఈ ధనస్సు రాశి వారికి కూడా వివాహ ప్రయత్నాలు కొంత అనుకూలంగా ఉండబోతూ ఉన్నవి ఈ యొక్క జూన్ 2వ తారీఖు దాటిన తర్వాత. కానీ ధనస్సు రాశి వారిని మాత్రం తప్పకుండా మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను చూసుకోండి. ఎందుకంటే 8వ భావంలో గురువు గారు ఉన్నారు కనుక ఇప్పుడు వచ్చేటువంటి సంబంధాలు మనకు నచ్చనివో, మనకంటే వయసు పెద్దవో, లేదా కొంత ఏమైనా దాచిపెట్టి వివాహాలు చేయడాలో, అనారోగ్య సమస్యలున్న అమ్మాయిని లేదా అబ్బాయికో వివాహం జరిపించడాలో ఏదైనా ఒకటి ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇక నెక్స్ట్ ఏమిటి, మనకు మకర రాశి వారికి గురువు యొక్క 7వ దృష్టి మీపై పడడం ద్వారా ఖచ్చితంగా కూడా వివాహం ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశులు కాదు కానీ కొంత బాధ కలిగించే విషయం ఏమిటి అంటే నా ప్రిడిక్షన్ ప్రకారంగా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు. ఎవరు అంటే మీనరాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు, కన్యా రాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు, వీరిద్దరూ
చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే కులాంతర వివాహాలు కావచ్చును, అదేవిధంగా వ్యక్తిగతంగా లవ్ మ్యారేజెస్ కావచ్చును, జరిగేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నవి. కనుక సో తప్పకుండా మీరు మీ పిల్లలను కనిపెడుతూ ఉండేటువంటి ప్రయత్నం చేయండి. సో మీ వ్యక్తిగత జాతకరీత్యా మీకు ఉండేటువంటి సమస్యలకై ఎలాంటి సమస్య ఉన్నా కూడా తప్పకుండా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100కు 200% మంచి పరిష్కారంతో మీకు నేను అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాను. సో వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ లైఫ్లో గుర్తుండిపోతుంది. ఆల్ ద బెస్ట్.